ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతములోని మహిషాసురుడి యొక్క యుద్ధ సన్నాహం గురించి తెలుసుకుందాము. వరదర్పితుడైన మహిషాసురుడు జగత్తునంతటినీ వశం చేసుకున్నాడు. జగద్విజేత అనిపించుకున్నాడు. తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. నిరాటంకంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు. శిక్షురుడు సేనాధిపతిగా, తామ్రుడు కోశాధిపతిగా, అసిలోమ బిడాల భాష్కల త్రినేత్ర కాలబంధకాదులు దండనాయకులుగా మహిషుడు విజృంభించి భూపాలులందరినీ సామంతులుగా చేసుకుని కప్పాలు కట్టించుకున్నాడు. క్షాత్రధర్మంతో ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా మట్టుపెడుతున్నాడు. బ్రాహ్మణులందరూ వశులైపోయారు. యజ్ఞయాగాలలో దేవతలతో పాటు సమానంగా భాగం సమర్పిస్తున్నారు. క్షితిమండలమంతా స్వాధీనం కావడంతో ఇప్పుడింక మహిషాసురుడి యొక్క దృష్టి స్వర్గలోకం మీద పడింది. దాన్ని జయించాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు. ఇంద్రా, స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో, లేదంటే మహిషాసురుడికి సేవలు చెయ్యి, అతడు నిన్ను రక్షిస్తాడు. ఇది కాదంటావా? వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి. పూర్వకాలంలో మా దైత్యులు నిన్ను ఎన్నోసార్లు జయించారు. ఓ అహల్యాజారుడా, నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ తెలుసు. నీ ఇష్టం, నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. స్వర్గం విడిచి పారిపోతావో, యుద్ధమే చేస్తావో, శరణు వేడుకుంటావో నీ ఇష్టమని ఆ దూత మహిషాసురుడి యొక్క సందేశం వినిపించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. ముఖానికి చిరునవ్వు పులుముకున్నాడు. దూత, మీ మహిషాసురుడి యొక్క మదగర్వం ఎంతటితో తెలుసుకున్నాను. రోగానికి చికిత్స చేస్తాను. వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాను. వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు. దూతను చంపకూడదన్నారు కనుక నిన్ను వదిలిపెడుతున్నాను. మీ ప్రభువును దండెత్తి రమ్మను. గడ్డి తినే మూర్ఖుడికి ఇంత కండకావరమా? వాడి కొమ్ములు విరగ్గొట్టి బలమైన ధనుస్సు చేయించుకుంటాను. కొమ్ములు వచ్చాయనే కదా విర్రవీగుతున్నాడు. రమ్మను, విరిచేస్తాను, శృంగభంగం చేస్తాను. ఇంటిలో కూర్చొని ఎగరడం కాదు. దేవేంద్రుడితో యుద్ధం ఏమనుకుంటున్నాడో రమ్మను అని ప్రతి సందేశం పంపించాడు. ఆ దూత మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి సారాంశంగా 2 మాటలు చెప్పాడు. ప్రభు, దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చెయ్యడం లేదు. తన బలము, తన సైన్యము చాలా గొప్పవి, పరిపూర్ణమైవి అనుకుంటున్నాడు. ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ యథాతథంగా ఎలా చెప్పను ప్రభు? భృత్యుడు తన ప్రభు ఎదుట ఎప్పుడూ ప్రియము సత్యము పలకాలని కదా పెద్దలంటారు. ఇది నీతి. కేవలం ప్రియం చెప్పడం కానీ పరుషం చెప్పడం కానీ సేవకుడికి శుభప్రదం కాదన్నారు. శత్రురాజు విషయం కక్కితే భృత్యుడైన దూత ఆ మాటలను తెచ్చి యథాతథంగా తన ప్రభు ఎదుట వినిపించగలడా? ఇంద్రుడన్న మాటలు అలాగే చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, ధైర్యమూ చాలడం లేదు. హేతుబద్ధంగా దూత చెప్పిన ఈ మాటలకు మహిషాసురుడు మండిపడ్డాడు. దైత్యవీరులందరినీ పిలిపించాడు. తోక పైకెత్తి మూత్ర విసర్జన చేశాడు. అందరికీ వినిపించేటట్టు అరిచాడు. దైత్యవీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు. సన్నద్ధులవ్వండి. ఆ సురాధముణ్ణి జయించాలి. ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడెవ్వడు? 1000 మంది ఇంద్రులైనా నాకు సాటిరారు. నిర్భయంగా ఒంటి చేత్తో సంహరిస్తాను. వీడు ఈ ఇంద్రుడు ముక్కు మూసుకొని శాంతచిత్తులై తపస్సు చేసుకునే మునీశ్వరుల ఎదుట మహాశూరుడు, కుటిలుడు, లంపటుడు, పరాధరపహర్త అప్సరసలే వీడి బలం. తపస్సులను ధ్వంసం చేయించడమే వీడి ప్రతాపం. కలుడు, అల్పాయుధుడు, నిత్యపాపి, విశ్వాసఘాతకుడు. సంధి చేసుకుని నముచి దైత్యుణ్ణి మట్టు పెట్టాడు. మోసం చేసి పొట్టన పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి ఒకడు నిత్య కపటి కుహకుడు. ఎన్నెన్ని వేషాలు వేస్తాడో, ఎన్నెన్ని రూపాలు ధరిస్తాడో, చివరికి పంది రూపమైనా వెనుకాడడు. హిరణ్యకశిపుణ్ణి అలే కదా సంవరించాడు. నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి వధించాడు. నేను ధనుపుత్రుని. వీళ్ళ కుత్సిక్తాలకు కుతంత్రాలకు లొంగను. దేవతలను చస్తే నమ్మను. చూస్తా ఇంద్రుడేమి చెయ్యగలడో, ఉపేంద్రుడేమి చెయ్యగలడో. రణరంగములోకి దిగితే రుద్రుడైనా నన్ను ఏమి చెయ్యలేడు. అష్టదిక్పాలకులను శశీపతిని తరిమికొట్టి స్వర్గ సామ్రాజ్యం కైవసం చేసుకుంటాను. అటుపైని మనమే యజ్ఞహావిర్భోక్తలం. సోమపానం మనదే, స్వర్గలోకము మనదే. స్వేచ్ఛగా విహరిద్దాం. నాకున్న వరం మీకందరికీ తెలుసు కదా. దేవదానవులు నన్నేమీ చెయ్యలేరు. ఏ పురుషుడు నన్ను సంవరించలేడు. ఇక ఆడది నన్ను ఏమి చెయ్యగలుగుతుంది? దైత్యవీరులారా, నిర్భయంగా ఉండండి. కయ్యానికి కాలు దువ్వండి. పాతాళం నుంచి, పర్వతాగ్రాల నుంచి దానవీరులందరినీ ఆహ్వానించండి. యుద్ధానికి తరలి వెడదాం. నిజానికి నేను ఒక్కడినే సకల దేవతలను జయించగలను. కానీ దానవులారా,
శోభ కోసమని మిమ్మల్ని అందరినీ పిలిచి తీసుకువెడుతున్నాను. నాకేమీ భయం లేదు. ఈ కొమ్ములతో ఈ గిట్టలతో దేవతలను చీల్చి చెండాడుతాను. వరముంది కదా, మనకు తిరుగులేదు. మరణం లేదు, అపజయము లేదు. అందరూ సన్నద్ధులవ్వండి, బయలుదేరండి. దేవలోకం జయిద్దాము, నందనములో విహరిద్దాము, మందార కుసుమాలు అలంకరించుకుందాము, అప్సరసలతో క్రీడిద్దాము, కామధేనువు పాలు తాగుదాము, సుధాపానం చేద్దాము, గంధర్వ గీతాలు ఆలకిస్తూ నృత్యం చేద్దాము. రకరకాల మద్యాలు ఆసవాలు మనకు అందిస్తూ రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి, తిలోత్తమ మొదలైన అప్సరసలు నృత్యం చేస్తూ మనకు ఆనందం కలిగిస్తారు, రజింపజేస్తారు. ఇవాళనే స్వర్గానికి పోదాము, సిద్ధమవ్వండి. యుద్ధ ప్రయాణానికి మంగళాచరణ చెయ్యండి. మన గురువు శుక్రాచార్యుని పిలవండి, అర్పించండి. జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమనండి. దైత్య నాయకులకు ఆ మహిషాసురుడు ఇలా ఆజ్ఞాపించి ఉత్సాహంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ త్వరగా తన మందిరం చేరుకున్నాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో ఇంద్రుడి యొక్క యుద్ధ సన్నాహం గురించి తెలుసుకుందాం.